ఏదైనా అక్కరబడి సావుకార్తాన అప్పు తీసుకుంటారు. టైంకు కట్టకుంటే ఇంటికి మనుషులను పంపి అడిగిస్తాడు. ఒకటి రెండు మాటలు చూస్తారు. అట్లా కూడా కట్టకుంటే ఇంట్లో సామాన్లు బయటేసుడు, ఇంటికి తాళం పెట్టుడు. బ్యాంకోలు సుతా గంతే, పైసా పైసా కూడా ఇడిచిపెట్టరు. టైంకు కట్టకుంటే మిత్తిల మీద మిత్తిలేస్తారు. అట్లా కూడా వసూలు కాకుంటే ఇక ఇంటి మీద పడతారు, దొరికినే అందుకపోతారు. మరి గిదేంది? నీ కొట్టుడు పాడగాను అక్క ఆపినా ఆగుతలేరేమయ్యా. అట్లాని పాత పగల్లేవు, పాత పంచాదులు లేవు. పైల్వాన్లు దిగి గింత పద్ధతిగా క్రెడిట్ కార్డ్ బిల్లు వసూలు చేసిండ్రు. మళ్ళా మహారాష్ట్ర పూణేలా అప్పు కారెట్ గీకి ఎన్ని మాటలు అడిగినా పైకం గడతలేడట, ఫోన్ ఎత్తుతలేడట, ఇంటికొస్తే దొరుకుతలేడట. పలానా కాడు ఉన్నాడని మతలబ్ అందితే రికవరీ ఏజెంట్లు ఉరుకొచ్చిండ్రు. మరి వాళ్ళేమన్నారో ఈయనేమన్నాడో గాని రప్ప రప్ప అంటిచ్చిండ్రు రోడ్డు మీదనే. మరి ఎంత పెండింగ్ ఉందో గాని బిల్లు కట్టకుంటే నోటీసులు ఇయ్యాలే, కేసు పెట్టాలే. అంతేగాని గీ కొట్టుడేంది, గీ రూబాబేంది? రేపు పైకం బారేస్తాడు. ఈ ఉద్దారకానికి మీకేం శిక్ష చేయాలి? మరి అన్న ఏడ్చుకుంటా పోయి కంప్లైంట్ ఇస్తే ముగ్గురు తోపు సింగులను అరెస్ట్ చేసిండ్రిగా. ఈడ మనం కూడా ఒకటి యాదికి పెట్టుకోవాలి. ఫోన్లు చేయంగానే ఉబ్బి ఎన్నంటే అన్ని క్రెడిట్ కార్డులు తీసుకోవద్దు. తాకత్కు మించి గీకొద్దు, కట్టలేక తిప్పలు పడొద్దు. కారటు ఒడుపుతోటి ఆడకుంటే అప్పు ఎప్పటికైనా ముప్పే. మళ్ళా